పేరెంట్స్ ఒక విషయం చెప్పాలి నాకు. ఇఫ్ యూ హ్యావ్ అంటే 9th 10th క్లాస్లో ఉన్న పిల్లలు, వాళ్ళకి మీరు పేరెంట్స్ అయితే కనుక ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యూ, ఏం ఆశిస్తున్నారు అసలు? అంటే నాకు 2-3 పాయింట్స్లో చెప్పండి. పిల్లల ఎడ్యుకేషన్ కాంటెక్స్లో, వాళ్ళ కెరీర్ కాంటెక్స్లో మీకు ఉన్న టీచర్స్ ఏంటి? బేసిక్గా మీరు ఏం కోరుకుంటున్నారు? మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ పట్ల, వాళ్ళ ఫ్యూచర్ పట్ల? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఎవ్రీ పేరెంట్ ఏం కోరుకుంటారంటే పిల్లలు కొంచెం మంచి సంపాదన ఉండాలి, చుట్టుపక్కల అంటే మన చుట్టాలలో, మన రిలేటివ్స్లో పిల్లల పట్ల కొంచెం ఒక మంచి పేరు ఉంటే దానివల్ల పేరెంట్స్ కూడా కొంచెం ప్రైడ్గా ఫీల్ అవ్వచ్చు అనే ఉద్దేశాలు ఉంటాయి కదా. అట్లా మీకేమున్నాయి? మీ పిల్లల పట్ల మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళ లైఫ్ నుండి మీ కొరకు కానీ లేకపోతే వాళ్ళ కొరకు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జస్ట్ ఐ వాంట్ టు నో సో దట్ నేనేమన్నా హెల్ప్ చేయగలుగుతానేమో దాంట్లో. బికాస్ ఐఎమ్ ఆల్సో ఇన్ టు హెల్పింగ్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ 10th స్టూడెంట్స్కి హెల్ప్ చేసే ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నా, వెబినార్స్ చేస్తున్నా, కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా, బుక్ రాసా. ఇవన్నీ పక్కన పెడితే, అంటే నేను ఆలోచించేది ఒక ఇంటెలెక్చువల్గా ఆలోచించవచ్చు, బట్ బేసిక్గా మీరేం కోరుకుంటారు? మీ ఆలోచనలు ఎట్లున్నాయి? మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? మీ ఉద్దేశాలు, మీ ఎక్స్పెక్టేషన్స్, మీకేం కావాలా? అది జస్ట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో షేర్ చేసుకోగలిగితే ప్లీజ్ షేర్ చేసుకోండి, సో దట్ ఐ కెన్ క్రియేట్ అ బెటర్ ప్రోగ్రామ్ ఫర్ యూ పీపుల్. పేరెంట్స్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ, వాళ్ళ ఫ్యూచర్కి, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి, వాళ్ళ కెరియర్కి సంబంధించి, వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ఒక బెటర్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన ప్రోగ్రామ్కి దాన్ని ఇంకా బెటర్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఐ జస్ట్ వాంట్ టు నో దిస్. సో షేర్ చేసుకుంటారా? ప్లీజ్ షేర్ చేసుకోండి.